ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే నేను కొన్ని చూశాను. కాంగ్రెస్ వస్తే రైతులు అన్యాయం చేసిందని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేయటం అన్యాయం చేయటమా అని నేను అడుగుతా ఉన్నా. మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని మొదటి దఫా కానీ రెండో దఫా కానీ ఏమీ చేయకుండా ఎత్తేసి చేస్తే కూడా ఒకసారి 4 దఫాలుగా 25 వేస్తే మీరు వేసింది వడ్డీకే సరిపోయింది. అసలు తీరలేదు. ఆ 1,00,000 అట్లాగే ఉండిపోయింది. 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు మేము రాగానే 2,00,000 రూపాయలు రుణమాఫీ కేవలం 3 నెలల్లో రైతుల అకౌంట్లో వేయటం అన్యాయమా? రైతులు పండించిన పంట మద్దతు ధర ఇవ్వటమే కాదు, వరి ధాన్యం పండిస్తే ఆ పండించిన సన్న ఒడ్లకి క్వింటాకి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వటం అన్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 29 లక్షల మంది వ్యవసాయ పంప్ సెట్లకి ఉచితంగా కరెంటునిస్తూ 1 నిమిషం కూడా కరెంటు కట్టు కాకుండా కరెంటు ఇవ్వటం పొరపాట? రైతులందరికీ ఇన్సూరెన్స్ చేయటం పొరపాట? రైతుల కోసం నిత్యం ఆలోచన చేస్తూ వాళ్ళు ఏది కోరితే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి దాదాపు 70,000 కోట్ల రూపాయల్ని కేవలం ఈ సంవత్సరాల కాలంలో రైతాంగ సోదరుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నేరుగా రాష్ట్ర ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ నుంచి వారి అకౌంట్లోకి వెళ్ళింది.